హాయ్ అండి, ఈరోజు వీడియోలో ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారంటే మరీ ఇంత ఈజీగా అని మీరే అంటారు. వెంటనే మీ ఫ్రాక్ మీరే కుట్టేసుకుంటారనమాట. అంత సింపుల్గా ఉంటుంది, అంత ఈజీగా కూడా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ ఫ్రాక్ హైట్ వచ్చేసి 41 ఇంచెస్ అండి. అదేవిధంగా చెస్ట్ లూజ్ వచ్చేసి 34, 34 చెస్ట్, 41 41 హైట్ అనమాట. దీనికోసం నేను 3 మీటర్లు ఒరిజినల్ క్లాత్, 3 మీటర్లు లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. ఒరిజినల్ క్లాత్ 3 మీటర్లు ఎందుకు సరిపోయిందంటే పన్నా ఎక్కువ అనమాట. 44 పన్నా అంటే మనకి శారీ పన్నా కన్నా కొంచెం ఎక్కువ ఉంది. సో కాబట్టి నేను 3 మీటర్లతోటి ఫ్రాక్ అయితే డిజైన్ చేశాను. 2 మీటర్స్ కిందకి సరిపోయింది, హ్యాండ్కి బాడీకి 1 మీటర్ సరిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి నేను లైనింగ్ క్లాత్ని తడిపి ఆరబెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒరిజినల్ క్లాత్ అనేది ఆల్రెడీ కాటన్ క్లాతే. రెండు ఒకేసారి ఉతికినప్పుడు రెండు ఒకేసారి సింక్ అయిపోతాయి అనమాట. అందుకు నేను తీసుకున్న లైనింగ్ కూడా కాటన్ కాబట్టి నేనేం పిండి ఆరబెట్టలేదు. ఇప్పుడు ఆల్రెడీ సగానికి ఫోల్డ్ చేసింది కదా, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఇంకొక ఫోల్డింగ్ చేశాను. మొత్తానికి 4 లేయర్స్ వస్తాయి. 2 లేయర్స్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్, 2 లేయర్స్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. అంటే ఫోల్డింగ్లో ఉంది. నేను చెప్పింది మీకు అర్థమైంది కదా. ఆల్రెడీ సగానికి ఫోల్డ్ చేసాం. మనం బ్లౌజ్ అయితే ఎలాగైతే కోరాస్ ఆపోజిట్ పెట్టి ఫోల్డ్ చేస్తాం, అలా ఫోల్డ్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఇంకొక ఫోల్డింగ్ చేశాను అనమాట. ఇలా చేయటం వల్ల మనకు ఒకేసారి బ్యాక్ ఫ్రంట్ కట్ చేసేసుకోవచ్చు, టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు బాడీ పార్ట్ హైట్ వచ్చేసి 13 ఇంచులు, కింద ఖర్చులు వదిలేసి 13 ఇంచులు మాట. అంటే మొత్తానికి 14 ఇంచులు అనుకోండి. సో నేను కింద ఖర్చులు వదిలేసి 13 ఇంచులకి మార్కింగ్ వేశాను. పైన ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను, సరిపోతుంది. ఫ్రంట్కి బ్యాక్కి అదే హైట్ సరిపోతుంది. మీకు చెస్ట్ హెవీగా ఉంటే మాత్రం బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. అర్థమైంది కదా. ఫుల్ షోల్డర్ వచ్చేసి నాకు 34 ఇంచులు, అంటే 8.5 4వ భాగం. అదే 8.5 కింద కూడా పెట్టుకుని ఒక స్ట్రేట్గా ఒక లైన్ వేసుకున్నాను. ఓకేనా. నేను డార్క్ కలర్ తోటి చేయట్లేదండి మార్కింగ్, ఎందుకంటే ఇది వైట్ కలర్ కదా. మనం కుట్టిన తర్వాత మొత్తం మార్కింగ్ అనేది క్లియర్గా కనిపించేస్తుంది అనమాట బయటికి. అందుకనే కస్టమర్స్ కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు, ఇది ఈ కలర్లో ఉంది ఏంటి మొత్తం అని. అందుకు లైట్ కలర్ ప్రిఫర్ చేశాను. ఫుల్ షోల్డర్ వచ్చేసి 6.5 తీసుకున్నాను. ఇది బ్లౌజ్ కాదండి, డ్రెస్. మరీ చెప్తున్నాను, 6.5. చంక డౌన్ వచ్చేసి నేను 6.5 తీసుకున్నాను. చంక డౌన్ 6.5, ఫుల్ షోల్డర్ 6.5 తీసుకున్నాను. చెస్ట్ వచ్చేసి 8.5, ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. కర్వ్ స్కేల్ తీసుకుని నీట్గా ఇలా కర్వ్ తిప్పేసేయండి. తర్వాత షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేయండి. మీరు ఎంతైతే పట్టుకుంటారో షోల్డర్కి అంత ఖర్చు వదిలేయండి. తర్వాత వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్లో స్వీట్ హార్ట్ షేప్ ఇస్తున్నాను. హార్ట్ షేపు వెనకాల బోట్ నెక్ ఇచ్చేసి విత్ డ్రాప్ ఇస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు ఆర్మ్ లూజు కొలుచుకోవాలి. 8 ఇంచులు ఆర్మ్ లూజ్ అనేది నాకు కరెక్ట్గా వచ్చేసింది. అంటే 16 ఇంచులు, దాంట్లో సగం 8 ఇంచులు కదా. షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఆర్మ్ లూజ్ చెక్ చేసుకుంటే మ్యాచ్ అయిపోయింది. నెక్ కోసం నేనైతే 3.5 తీసేసుకున్నానండి. మిగతాదంతా కూడా నేను షోల్డర్ కోసం వదిలేసాను అనమాట. డౌన్ వచ్చేసి 6 ఇంచులు తీసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ నెక్ డౌను. ఇప్పుడు కట్ చేయను, నేను క్యాన్వాస్ వేస్తున్నాను. క్యాన్వాస్కు కట్ చేసేటప్పుడు కట్ చేస్తాను. ఇలాగా మీకు షేప్ అనేది ఎలాగైనా తీసుకోవచ్చండి. ఇలాగ హార్ట్ షేప్ ఇలాగ వస్తుంది. స్టాండింగ్ లైన్ వేసి ఇలా షేప్ తీసుకోవచ్చు, లేదంటే కర్వ్ తీసుకుని ఇలా షేప్ అనేది తీసుకోవచ్చు. ఏదైనా మీ ఇష్టం, ఏ షేప్ తీసుకున్నా కూడా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. నేనైతే నాకు దిల్ షేప్ తీసుకున్నాను అనమాట, హార్ట్ షేపు. వెనకాల బ్యాక్ పార్ట్ కోసం అయితే నేను ఇక్కడ మార్కింగ్ వేస్తున్నాను చూడండి. 3.5 ఇంచులు డౌన్ తీసుకుని బోట్ షేప్ ఇచ్చేసాను. తర్వాత నేను చెప్తాను ఎలా కటింగ్ చేసుకోవాలి ఏంటనేది. సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి. మిగతా పార్ట్ అంతా కూడా బాటమ్ పార్ట్కి వాడుకోవచ్చు లైనింగ్ క్లాత్ని. ఇది మాత్రం ఫ్రంట్కి బ్యాక్ వస్తుంది. హ్యాండ్కి నేను లైనింగ్ వేయట్లేదు, లైనింగ్ వేస్తే బాగోదు. అంతే, ఇలా నీట్గా కట్ చేసేయండి. చూడండి ఇలాగా అయిపోయింది. ఇలా కట్ చేసేసుకోండి. ఆర్మ్ లూజ్ దగ్గర కూడా నీట్గా ఎలాగైతే మార్కింగ్ వేసామో అలా కట్ చేసుకోవాలి. ఇలాగా చాలా సింపుల్ అండి. బ్లౌజుల కన్నా ఫ్రాక్స్ చాలా ఈజీ. మెయిన్ వచ్చేసి మనం ఏం చేయాలంటే డిజైన్స్ నేర్చుకోవాలన్నమాట. అంతే, ఫిట్టింగ్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. నడుము లూజు 8.5, సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఒక మార్కింగ్ వేసుకున్నాను. ఎక్కడికైతే మార్కింగ్ వేసామో అక్కడ నుంచి 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ ఇటు మార్కింగ్ వేసుకుని హైట్ వచ్చేసి 4 ఇంచులు తీసుకున్నాను. ఓకేనా. ఫ్రంట్ పార్ట్లో కూడా డాట్ వేస్తాను, సింగిల్ డాట్. బ్యాక్ పార్ట్లో కూడా సింగిల్ డాటే. చాలామంది ప్రిన్సెస్ కట్ పెట్టమని అడుగుతారు ఫ్రంట్ పార్ట్లో. ప్రిన్సెస్ కట్ కన్నా ఈ సింగిల్ డాటే బెస్ట్ అండి. లేకపోతే షేప్ అనేది బాగా హైలైట్ అయిపోతుంది అనమాట. అంటే మనం ఖచ్చితంగా చున్నీ వేసుకోవాల్సి వస్తుంది షేపు హైలైట్ అయితే. ఇది అనుకోండి చాలా సింపుల్గా డీసెంట్గా ఉంటుంది. నాకున్న ఒపీనియన్ చెప్తున్నాను. నేను ఆల్రెడీ కస్టమర్కి చెప్పాను. ఒక కస్టమర్ కాదు కూడదని చెప్పేసి ప్రిన్సెస్ కట్ పెట్టుకున్నారనమాట. తర్వాత బాధపడ్డారు, అయ్యో అనవసరంగా పెట్టుకున్నానని. చున్నీ లేకుండా బాగోదన్నమాట, ఆడుగా కనిపిస్తుంది.
ఇప్పుడు నెక్ దగ్గర కూడా చిన్న టక్ ఇచ్చేసానండి. ఇప్పుడు నేను బ్యాక్ నెక్ మీకు ఎలాగైతే మార్కింగ్ చూపించానో సేమ్ అలాగే వేస్తున్నా. 3.5 డౌన్ తీసుకుని ఇలా షేప్ ఇచ్చేయాలి. ఇక్కడ ఉక్స్ పెట్టడానికి ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని నేను ఈ డ్రాప్ కోసం అయితే ఒక 2.5 ఇంచులు 2.5 3 ఇంచులు కూడా తీసుకోవచ్చు. 3 ఇంచులు తీసుకుని వెడల్పు వచ్చేసి 2.5 2.5 మీ ఇష్టం అండి. అంటే మాకు నెక్ రౌండ్ బాగా రావాలనుకుంటే 2.5 కొంచెం తక్కువే తీసుకోండి. ఇష్టాన్ని బట్టి అనమాట, కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. నేనైతే 2.5 తీసుకుంటున్నాను. పొడుగు వచ్చేసి పాతకు 3 ఇంచులు తీసుకున్నాను. సో ఇలాగా నేను ఎలా షేప్ ఇస్తున్నాను అంటే ఇలా క్రాస్గా వెళ్ళి తర్వాత ఇలా షేప్ ఇస్తున్నాను. ఇలాగ కొంచెం డిఫరెంట్గా అనమాట, మరీ డ్రాప్ కాదు, అలా అని చెప్పేసి ట్రయాంగిల్ కూడా కాదు. ఇది కట్ చేసేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ ఇది, ఫ్రంట్ పార్ట్ కట్ చేయట్లేదు. నేను చెప్పాను కదా క్యాన్వాస్ యూజ్ చేస్తానని చెప్పేసి. నేను కటింగ్ పెడతాను కదా, ఇప్పుడు కటింగ్ చూపిస్తాను కదా, దాంట్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఇలా వస్తుంది అనమాట షేప్ అనేది. ఓకేనా, మరీ ఓవర్ డీప్ కాకుండా బాగుంటుంది చూడడానికి. సో ఇది వచ్చేసి మనకైతేనే లోతు తీసేసుకుందాం. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు అనేది తీసేసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్ కదా అందుకుని. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అయిపోయిందండి. ఇంకా తర్వాత ఈ క్లాత్ని అంతా కూడా మనం హైట్ అంటే 13 ఇంచులు 41 దాంట్లోకి, అంటే 41 హైట్ ఉంది కదా దాంట్లోకి మనకి 13 ఇంచులు వెళ్ళిపోయింది బాడీ పార్ట్లోకి. అంటే మనకి టోటల్గా 28 అనేది కింద బాటమ్ పార్ట్ కావాలి. మనకి ఖర్చు కోసం 1 ఇంచ్ కలుపుతాను, 29. కింద ఫోల్డింగ్ కోసం ఒక 2 ఇంచెస్, 31 మొత్తానికి 31 ఉంచుకుని మిగతా క్లాత్ కట్ చేసేద్దాం. సో ఈ క్లాత్ని కూడా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కావాలండి మనకి ఫ్రిల్స్ పెట్టడానికి. కింద బాటమ్ పార్ట్ ఇది లైనింగ్. ఓకేనా, ఇప్పుడు హైట్ కూడా ఒకసారి చూసేసుకుందాం, ఎంత హైట్ కావాలి ఏంటనేది చూసేసుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఎగస్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోవచ్చు. 31 రావాలి ఖర్చులతో కలిపి. ఎక్కువ క్లాత్ ఉంది కదా ఫోల్డ్ చేసేస్తాం అనుకుంటే మాత్రం అంతగా ఫినిషింగ్ రాదు. చిన్నపిల్లలు అంటే హైట్ పెరుగుతారు కాబట్టి మనం ఫిల్టర్ కింద వేసుకోవచ్చు, కానీ పెద్దవాళ్ళు హైట్ పెరగరు కాబట్టి మీరు కట్ చేసేసుకుంటేనే బెస్ట్. లుక్ అనేది ఉండదన్నమాట. ఇలా నీట్గా పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. హైట్ వచ్చేసి 41 కదా, అంటే మొత్తానికి మనకి కింద పార్ట్ 31 వచ్చింది ఖర్చులతో కలిపి. ఆ 31 ఇక్కడ మార్కింగ్ వేసేసుకుని మరి ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేస్తాను. పైన ఖర్చులో కింద ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది. పక్కన పెట్టేస్తాను. అయిపోయిందండి. ఇంకా మనకి లైనింగ్ క్లాత్ మొత్తం కూడా కటింగ్ చేసాం కదా, ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ కటింగ్ చేద్దాము. 3 మీటర్స్ తీసుకున్నాను ఒరిజినల్ క్లాత్. పైగా ఇక్కడ మనకి దిల్ షేప్ వచ్చింది కదా, అందుకని చెప్పేసి అవి ఇలాగ స్టాండింగ్లో ఉండేటట్టు చూసుకుని కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి 4 ఫోల్డింగ్ చేసేసేయండి. పన్నా పెద్దది కాబట్టి నాకు 3 మీటర్స్తో సరిపోయింది డిజైనర్ ఫ్రాక్. 4 ఫోల్డింగ్ చేసేసుకుని ఫస్ట్ వచ్చేసి మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వచ్చింది చూసారా. 4 ఫోల్డింగ్ చేయడం వల్ల ఒకేసారి ఫ్రంట్ బ్యాక్ 2 కట్ అయిపోతున్నాయి. జాగ్రత్తగా కట్ చేసుకోవాలి క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుని. ఎలా పడితే అలా కట్ చేస్తే మాత్రం క్లాత్ సరిపోదన్నమాట. ఇక్కడ ఆర్మ్ లూజ్ దగ్గర కూడా నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ ఒక ఫోల్డింగ్ వస్తుంది, దీన్ని కూడా కట్ చేయండి. నెక్ వైపు కాదు, సైడ్ జాయింట్ వైపుకి ఫోల్డింగ్ వస్తుంది, అది కట్ చేయాలి. నెక్ వైపు కట్ చేస్తే పాడైపోతుంది. దీన్ని పక్కన పెట్టేద్దాం. తర్వాత వచ్చేసి హ్యాండ్స్, బుట్ట హ్యాండ్స్ అండి. ఓకేనా, బుట్ట హ్యాండ్స్ పెట్టమన్నారు, కింద పట్టి పెట్టమన్నారు అనమాట. టోటల్గా నాకు హ్యాండ్ హైట్ వచ్చేసి 7 ఇంచెస్ చెప్పారు. 7 ఇంచెస్లో 5 ఇంచెస్ బుట్టకు పోయినా 2 ఇంచెస్ అనేవి కింద పట్టీకి వస్తుంది. పైన 5 ఇంచెస్ అంటే ఖర్చులతో కలిపి 6 ఇంచెస్. 6 ఇంచెస్ అనేది హైట్ రావాలన్నమాట. 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఎక్కడికో 6 ఉంది. ఇప్పుడు కట్ చేసేద్దాము. 2 హ్యాండ్స్ అనమాట. మంచి పఫ్ వస్తుందండి, కింద పట్టి వస్తుంది. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు మన వైపు ఫోల్డింగ్ ఉంది కదా, 2 లేయర్స్ ఉంటాయన్నమాట. మన వైపు ఫోల్డింగ్ ఉంది కదా, ఆ ఫోల్డింగ్ వైపు అంతా కూడా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఫ్రిల్స్ పెట్టుకోవాలంటే ఫస్ట్ మనం ఆపోజిట్ సైడ్ నుంచి మార్కింగ్ వేసుకోవాలి. 2 ఇంచెస్ ఖర్చు కోసం, సైడ్ జాయింట్ ఖర్చు కోసం 2 ఇంచెస్. అక్కడ నుంచి ఆర్మ్ లూజ్ వచ్చేసి 8 ఇంచులు, చంక డౌన్ 3 ఇంచులు. చంక డౌన్ 3 ఇంచులు తీసుకుని
క్రాస్గా 8 ఇంచెస్ తీసేసుకోండి. అంటే ఇక్కడ వరకు హ్యాండ్ అనమాట, అర్థమైందా? క్లాత్ వేస్ట్ అవ్వకుండా. ఇప్పుడు ఈ హ్యాండ్ కర్వ్ కూడా నీట్గా తీసేసుకోండి. ఇలాగా లోతు ఏం తీసుకోవాల్సిన అవసరం లేదండి పఫ్ హ్యాండ్స్కి. మన కాదు కూడదు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. హ్యాండ్ వరకు చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి. అంటే ఇది హ్యాండ్ పార్ట్. ఇప్పుడు మన వైపుకు ఉన్నదంతా కూడా ఫ్రిల్స్ అనమాట. ఎంత బాగా పెట్టుకోవచ్చు అంటే ఫ్రిల్స్ అంత బాగా పెట్టుకోవచ్చు. మనకి మంచి పన్నా కూడా ఉంది కాబట్టి చాలా చక్కగా వస్తాయి ఫ్రిల్స్ అనేవి, చాలా బాగా వస్తాయి. డబల్ ఫోల్డింగ్లో ఉంది కదా, ఎక్కువ క్లాత్ ఉంటుంది అనమాట. దీన్ని ఎలాగ స్టిచ్ చేయాలో చెప్తాను నేను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. హ్యాండ్స్ అయిపోయినాయి, ఫ్రంట్ బ్యాక్ కూడా అయిపోయింది. మిగిలిన క్లాత్ని మనం హైట్ కింద కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. అంటే ఎంత హైట్ కావాలి మనకి? దగ్గర దగ్గర 31 అనుకున్నాం కదా లైనింగ్, ఇదొక 32 వరకు పెట్టుకోవచ్చు. లైనింగ్ ఇంకా ఎక్కువ ఫోల్డ్ చేసుకోవాలి, ఒరిజినల్ క్లాత్ కన్నా లైనింగ్ క్లాత్ ఎక్కువ ఫోల్డింగ్ చేసుకోవాలి. సో దీనికి నేను 31 తీసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేస్తాను. ఎందుకంటే మనకి హ్యాండ్ దగ్గర పట్టీ కావాలి కదా, ఆ పట్టీ ఇక్కడ కవర్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, మీకు బుటాస్ కూడా స్టాండింగ్ పొజిషన్లో ఉండేటట్టు, ఒకటే లెవెల్ ఉండేటట్టు మేము చేయాలి ఆ లవ్ సింబల్స్, ఓకేనా? నేనైతే 31కి మార్కింగ్ వేసేసుకుంటున్నాను. ఇంకా నేను 31కి మార్కింగ్ వేసుకుంటే ఫ్రంట్ బ్యాక్ బాటమ్ పార్ట్ వచ్చేస్తుంది. ఈ క్లాత్ ఇప్పుడు కట్ చేసిన క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ నేను హ్యాండ్ పట్టీ కింద వాడతాను అనమాట. ఇంత బాగా అడ్జస్ట్ చేయడం వల్ల నాకు క్లాత్ అనేది 3 మీటర్ క్లాత్తోనే ఇంత అందమైన ఫ్రాక్ అయితే రెడీ అయింది. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని కూడా సగానికి ఫోల్డ్ చేసేద్దాము. చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటే కాటన్ క్లాత్కి చాలా బాగుంటాయి, పెద్ద పెద్దవి కాకుండా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసేయండి. అంతేనండి. ఇప్పుడు కటింగ్ అంతా కూడా అయిపోయినట్టే. స్టిచ్చింగ్ చూపిస్తాను, స్కిప్ చేయకండి వీడియోని, చాలా సింపుల్గా ఉంటుంది. మీరు ఇలాగా స్టిచ్ చేసుకోవాలనుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఇది ఆన్లైన్ కస్టమర్ మనకి ఆర్డర్ ఇచ్చారనమాట, పిక్ షేర్ చేసి. సో ఇదంతా కూడా ఇలాగా చూసుకుని మిషన్ మీదకి అయితే వెళ్ళిపోదాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారంటే మీకు చక్కగా మీ డ్రెస్ మీరే కుట్టేసుకోవచ్చు అనమాట. అంత సింపుల్గా చూపిస్తాను మీకు. ఇప్పుడు వచ్చేసి నేను క్యాన్వాస్ కట్ చేస్తున్నాను. మనం ఎంత తీసుకున్నాం? 3.5, పొడుగు వచ్చేసి 6 ఇంచులు కదా, కొంచెం ఎక్కువే తీసుకోవాలన్నమాట. 6.5 తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇలాగా దిల్ షేప్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ కొంచెం ఎగస్ట్రా ఖర్చు అండి. ఇక స్టాండింగ్ లైన్ ఇచ్చేసి ఇలాగా దిల్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇలా కూడా ఇవ్వచ్చు కానీ నేను అలాగ ఇవ్వట్లేదు అనమాట. జస్ట్ స్టాండింగ్ లైన్ ఇచ్చేసి ఇలా ఇస్తున్నాను. ఇదొక మోడల్ నెక్. మీకు వీలైతే ఎప్పుడైనా సరే ఒక మోడల్స్ కట్ చేసి చూపిస్తాను మీకు. ఇలా నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇక నీట్గా కట్ చేసుకొని ఇక్కడ షేప్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా అంతే, అయిపోయింది. ఓకేనా? ఇది మాట షేప్ అనేది. ఇప్పుడు వచ్చేసి మనం లైనింగ్ క్లాత్ మీద మన దగ్గర పీసెస్ కట్ చేసిన తర్వాత పీసెస్ మిగులుతాయి కదా, ఇక్కడ ఇలా పెట్టేసుకుని మీరు ఐరన్ చేసేసినా పర్లేదు, లేదంటే కుట్టు వేసేసుకుని జాయిన్ చేసినా పర్లేదు. ఏం చేసినా కూడా మీకు బాగానే వస్తుంది. ఇక్కడ మిడిల్లోకి వచ్చేటట్టు చూసుకోండి. ఇలాగా ఇలా స్టిచ్ చేసేసేయండి. అంటే నేను ఇంకా గమ్ముతో అవసరం లేకుండా లైనింగ్ తోటి పాటు జాయిన్ చేస్తున్నాను నేను. ఇలా మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసేసుకోవాలి ఇలాగా. ఓకేనా? అయిపోయిందండి. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇలాగ వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసేసేయండి. ఇటు సైడ్ కూడా వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసేసేయండి ఇలాగా. ఇది కూడా అంతే, అయిపోయింది. మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేస్తే అది మిడిల్ టక్ అని తెలుస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బాడీ పార్ట్ని ఒరిజినల్ క్లాత్ తోటి జాయిన్ చేసేసుకోవాలి. లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని కూడా జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత దీని మీద ఇలా పెట్టేసుకుని చూడండి, కరెక్ట్గా నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని స్టిచ్ వేసుకుని తిప్పేసుకోవాలి. ఇలాగ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా నీట్గా. ఇది కూడా అంతే. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేసేయండి. రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి. మనకి దిల్ షేప్ దగ్గర కూడా కార్నర్కి ఉంటుంది కదా, అక్కడ కూడా టక్స్ ఇస్తే మనకి బాగా తిరుగుతుంది అనమాట. తర్వాత ఐరన్ చేసుకోవాలి. ఇంకోండి ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ మాత్రం ఐరన్ చేసుకోవాలి తర్వాత లాస్ట్లో. ఇక్కడ మనకి కుచ్చుల కింద కనిపిస్తుంది కదా, కుచ్చు కాదు. ఎందుకంటే మనకి క్లాత్ కొంచెం దలసరిగా ఉంది, పైగా క్యాన్వాస్ వేస్తున్నాం కదా, తిరగడానికి ఇబ్బంది అవుతుంది అనమాట. అందుకనే నేనేం చెప్తానంటే ఐరన్ చేసుకుంటే బాగుంటుందని చెప్తాను.
ఇలాగ మళ్ళీ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి. ఇలా మంచిగా ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా ఇలాగా అయిపోయిందండి. చూసారు ఎంత బాగుందో. పక్కన ఇంకో స్టిచ్ వేసేద్దాము. పాదం ఇంచి డిఫరెన్స్తో వేసామంటే స్టిచ్ అనేది ఫినిషింగ్ బాగుంటుంది అనమాట. అయిపోయిందండి. ఇక్కడ మనం హెమ్మింగ్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కోసం మనం ఏం చేయాలంటే నెక్ దగ్గర మనం రౌండ్గా స్టిచ్ వేసేసుకుని తిప్పేసుకుంటే సరిపోతుంది అనమాట. నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు చాలా సింపులే బ్యాక్ పార్ట్. ఉల్టా సీదా చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ నీట్గా స్టిచ్ చేసుకుంటూ సూదిని కిందకి దింపి ఇక్కడ మనకి ఉక్సు కాజా వస్తుంది అనమాట. అక్కడ ఇలాగా ఇలా తిప్పుకుంటూ పాదం నుంచి డిఫరెన్స్ ఉండాలి. ఇటు కూడా అంతే. మళ్ళీ ఇటువైపు తిప్పేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు కట్ చేసేసేయండి ఇలా మొత్తం కూడా. ఇలా కట్ చేసేసుకుని ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం కుట్టు మిస్ అయింది చూడండి. ఇంకో కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఇలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. 2 సార్లు కుట్టు వేసుకుంటే బెస్ట్ అండి. ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఒకవైపు హుక్స్ ఒకవైపు కాజా వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ టాప్ స్టిచ్ వేసేద్దాము. సేమ్ ఫ్రంట్ పార్ట్లో ఎలాగైతే వేసామో అలాగా ఇలా మొత్తం కూడా నీట్గా ఇలాగా ఓపెన్ చేసేసేయండి. అక్కడ ఏమో లోపలికి వెళ్ళిపోతే ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇలా నీట్గా అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ పక్కన ఇంకో స్టిచ్ వేసేద్దాం పాదం నుంచి డిఫరెన్స్ తోటి. ఇలాగా సో ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తం రిమైనింగ్ అంతా కూడా ఇలా జాయిన్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇటు కూడా అంతే. అయిపోయిందండి. ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు డాట్స్ వేసేయాలి. బ్యాక్ పార్ట్లో షోల్డర్కి తిన్నగా రావాలి. ఒక 4 ఇంచుల పొడుగు. ఇక్కడ కూడా అంతే. షోల్డర్కి తిన్నగా పట్టేసుకుని ఆల్రెడీ నేను డాట్కి మార్కింగ్ వేశాను. ఫ్రంట్ పార్ట్లో కూడా అంతేనండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చూసుకోవాలి. సైడ్ జాయింట్ వైపుకి కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే మన నడుము దగ్గర షేప్ అనేది బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని కూడా డాట్లు వేసేద్దాం షోల్డర్కి తిన్నగా. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని దీనిపైనే బ్యాక్ పార్ట్ కూడా సగానికి ఫోల్డ్ చేసుకుని దీని మీద పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత నడుము లూజ్ ఎక్కడికైతే వచ్చిందో 8.5 అని చెప్పాను కదా, నడుము లూజు కొంచెం ఫ్రీగా కుట్టమన్నారు. ఇలా 8.5కి మార్కింగ్ వేసేసుకుని ఇలాగా ఇక్కడ ఎక్కడికైతే మార్కింగ్ వేసామో అక్కడ ఒక 1/2 ఇంచ్ నుంచి 3/4 ఇంచ్ వరకు ఇలా క్రాస్ తీసుకోవాలి. ఇక చిన్న టక్ ఇచ్చేసాను నడుము లూజ్ అని తెలియడానికి. సో ఇది అయిపోయిందండి మనకి. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాము. ఇలా షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని హ్యాండ్స్ రెడీ చేసుకుందాం. ఇక్కడ కూడా అంతే. ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని
ఇక్కడ కూడా ఇలాగా స్టిచ్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ ఈక్వల్గా కట్ చేసేయండి. కొంచెం ఎక్కువ తక్కువ వస్తూనే ఉంటాయి, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. టాప్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను నేను ఇలాగా, అంటే లోపల ఉన్న ఖర్చు బయటకు రాకుండా అనమాట. నేను ఓవర్లాక్ కూడా చేయిస్తానండి. ఇది అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్లోకి వెళ్ళిపోదాము. మెయిన్ ఈ ఫ్రాక్కి ఏంటంటే హ్యాండ్స్ హైలైట్ అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం పట్టీ అనేది కొంచెం దలసరిగా ఉండాలి, అర్థమైంది కదా? అంటే లైనింగ్ ఒరిజినల్ రెండు కలుపుకొని స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ అనేది బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం టక్స్ పెట్టాం కదా, చిన్న చిన్న టక్స్, ఆ టక్స్ నుంచి స్టార్ట్ చేసుకుని చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. బాగా చిన్నగా చూడండి నేను ఎలా పెడుతున్నాను, అలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఓకేనా? ఈ మిడిల్ వరకు వచ్చాం మనం, మళ్ళీ ఇంకో కొంచెం ఇలా చిన్న చిన్నగా లాస్ట్ వరకు, అంటే మనం ఎక్కడైతే టక్ పెట్టుకున్నామో లాస్ట్లో, అంటే హ్యాండ్ కరువు తిరుగుతా చూసారా, అక్కడ వరకు చిన్న చిన్నగా పెట్టేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చేసినాయో. మళ్ళీ దీని కిందే మళ్ళీ చిన్న చిన్నగా మన పైన ఎలాగైతే పెట్టామో అలాగే చిన్న చిన్నగా పెట్టేసుకుంటూ వెళ్ళాలి. చాలా బాగుంటుంది లుక్ అనేది. ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చిన్న చిన్నగా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయింది. ఇప్పుడు మనం పట్టీ అనేది జాయిన్ చేసుకుందాం. ఖచ్చితంగా లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ రెండూ ఉండాలండి. చూడండి బాగా వచ్చేసింది కదా. మీకు ఇంకా దగ్గరగా కావాలనుకుంటే టాప్ స్టిచ్ వేసేటప్పుడు కొంచెం దగ్గరగా జరుపుకోవాలన్నమాట, అంతే, ఇంకేం లేదు. చాలా బాగుంది. చూడండి ఎంత బాగా వచ్చేసిందో చిన్న చిన్నగా. ఇప్పుడు పట్టీ కోసం నేను చెప్పాను కదా, మనకి ఒక 3 ఇంచులు ఉండాలి, ఖర్చులు పోగా అన్నీ పోగా. సో నేనైతే మొత్తానికి 4 ఇంచులు తీసుకుంటున్నానండి. 4 ఇంచుల్లో ఫోల్డింగ్ పోతే 2 ఇంచులు వస్తుంది అనమాట. దీని ఇలాగా డైరెక్ట్గా స్టిచ్ చేసుకున్నా కన్నా మనం లైనింగ్ క్లాత్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇలా చూపిస్తున్నాను చూసారా, ఇలాగ స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఆ పట్టీ అనేది హైలైట్ అవ్వదు అనమాట. లైనింగ్ జాయిన్ చేసుకుంటే పట్టీ దగ్గర ముడతలు పడకుండా ఉంటుంది. నేను మళ్ళీ లైనింగ్ జాయిన్ చేశాను. ఇలా ఫోల్డ్ చేస్తుంటే బాగా పల్చగా కనిపించింది, ఇలాగా పల్చగా అనిపించింది. అందుకు నేను ఏం చేశానంటే మళ్ళీ లైనింగ్ కూడా జాయిన్ చేశాను. అడుగు భాగంలో లైనింగ్ పెట్టేసుకుని మళ్ళీ స్టిచ్ వేస్తున్నాను. పట్టీకి ఒరిజినల్ లైనింగ్ రెండు ఉందండి. ఇలా ఫోల్డ్ చేసేసుకుని, అంటే అలా ఇబ్బందిగా ఉంటే ఫస్ట్ ఒక చిన్న ఫోల్డింగ్ చేయండి. మీరు డైరెక్ట్గా ఫోల్డింగ్ చేసేసుకుంటానంటే ప్రాబ్లం లేదు, కానీ నేను ఫస్ట్ చిన్న ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఫోల్డ్ చేస్తాను. ఇప్పుడు డైరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇలా పెట్టేసుకుని ఫోల్డ్ చేసుకుని ఐరన్ చేసుకోవాలి. అప్పుడు పట్టీ అనేది బాగా నిలబడుతుంది. ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత వచ్చేసి మళ్ళీ ఈ కార్నర్ కూడా వేసుకోవాలి ఖచ్చితంగా. ఈ కార్నర్ కూడా ఒక స్టిచ్ వేసుకుంటేనే ఆ పట్టీ లుక్ అనేది బాగుంటుంది. తర్వాత ఐరన్ చేసేసుకోండి. అయిపోయిందండి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో, ఎంత చక్కగా ఉంది చూసారా. ఇదిగోండి, రెండో హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా రెడీ చేసేసుకోండి. చూడండి 2 హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు షోల్డర్ దగ్గర జాయిన్ చేసేసుకుని సైడ్ జాయింట్ ఒక్కటే కుట్టు వేసుకుందాం. అలా వేసుకుంటాం వల్ల నడుము దగ్గర ప్లస్ గుర్తు అనేది వస్తుంది అనమాట. ఫస్ట్ నేను హ్యాండ్స్ని జాయిన్ చేస్తున్నాను. లోతు ఏం తీయలేదండి, పఫ్ హ్యాండ్స్కి అవసరం లేదు, లోతు తీయాల్సిన అవసరం లేదు. ఎలాగో ఫ్రంట్ పార్ట్లో లోతు తీసాం కదా, అది సరిపోతుంది. ఎప్పుడైనా సరే హ్యాండ్స్ని స్టిచ్ చేసేటప్పుడు మిడిల్ నుంచి మాత్రమే స్టార్ట్ చేయాలి. మన వైపుకి ఒక స్టిచ్ వేసి మళ్ళీ ఆపోజిట్లో ఒకటి వేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేయండి. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇంకొకటి చూడండి ఎంత బాగా వచ్చేసింది చూసారా. తర్వాత వచ్చేసి ఇంకొకటి. ఇలా పట్టేసుకుని మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇటు కూడా అంతే. ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. మరి ఇటు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలాగా. అయిపోయింది. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి.
ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసేసుకుని హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజ్ కలుపుకుంటూ ఒక స్టిచ్ వేయండి. ఫస్ట్ హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.7 అండి, 11.5 అనమాట, 5.7. ఆర్మ్ లూజ్ వచ్చేసి 8 ఇంచులు. ఇలా స్ట్రేట్గా కుట్టు వేసేసేయండి. తర్వాత ఇక్కడ నడుము దగ్గర కూడా తిన్నగా అంతే, ఒకటే చాలు. మళ్ళీ కింద బాటమ్ పార్ట్ జాయిన్ చేసుకోవాలి కదా. ఇలా చేయటం వల్ల మనకి నడుము దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే నీట్గా కట్ చేసుకోవచ్చు అనమాట. అందుకనే ఫస్ట్ ఇలాగా బాడీ పార్ట్ రెడీ చేసుకోమని చెప్తాను. ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత ఆర్మ్ లూజు, తర్వాత వచ్చేసి నడుము లూజు. ఇలాగా చూడండి. ఇప్పుడు కొంచెం ఓపెన్ చేసేసేయండి నడుము దగ్గర, ఎందుకంటే మనం కింద ఫ్రిల్స్ పెట్టుకోవాలి కదా, దానికోసం అనమాట. లైట్గా ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ మీద ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ దిల్ షేప్ సింబల్ కూడా కరెక్ట్గా ఉండేటట్టు జాయిన్ చేసుకోండి, ఓకేనా. ఇలా చిన్నగా ఫ్రిల్స్ లాస్ట్ వరకు పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. లాస్ట్ వరకు చిన్నగా పెట్టేసుకుంటే సరిపోతుంది మనకి క్లాత్ అనేది. చూడండి, ఇలా చిన్నగా పెట్టేసుకోవాలి ఫ్రిల్స్ అనేవి. ఇలాగా చిన్నగా లాస్ట్ వరకు చిన్నగా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. లాస్ట్కి వచ్చేసరికి అయిపోయిందండి. చూసారు ఎంత బాగా వచ్చేసిందో. తర్వాత లైనింగ్ వైపుకి లైనింగ్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా లైనింగ్ వైపుకి లైనింగ్, ఇక్కడ కూడా చిన్న ఫ్రిల్స్. ఇలా చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా మొత్తం కూడా చూడండి. ఇలా మొత్తం కూడా ఇదంతా కూడా లోపలికి పంపించేయడమే, ఎక్కువ తక్కువ ఉన్నా కూడా. ఇంకొక స్టిచ్ వేసేసేయండి, గట్టిగా ఉంటుంది. అయిపోయిందండి. చూసారు ఎంత బాగా వచ్చేసిందో చిన్నగా. సో రెండోది కూడా అలాగే జాయిన్ చేసేసుకుని సైడ్ జాయిన్ చేసేసేయండి. అంటే మనం ఆల్రెడీ ఒకసారి జాయిన్ చేసాం కదా దాని మీదే. ఇలాగా అయితే ఇక్కడ 2 ఇంచుల వరకు మొత్తం కూడా 4 లేయర్స్ని కలుపుకుంటూ వచ్చిన తర్వాత మనం పైన లైనింగ్ క్లాత్ని సపరేట్గా చేసేసుకుని ఇక్కడ ఒరిజినల్ క్లాత్ని జాయిన్ చేసుకుంటూ రావాలి ఫస్ట్. అలా చేస్తేనే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది అనమాట. అలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయటమే. ఇలాగా అయిపోయిందండి. మళ్ళీ పక్కన ఇంకో స్టిచ్ వేసుకుంటూ వచ్చి ఇప్పుడు లోపలున్న ఒరిజినల్ క్లాత్ని పక్కకు తోసేసి లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి, డబుల్ ఫోల్డింగ్. ఇలా మొత్తం కూడా రెండో సైడ్ కూడా సేమ్ ఇదే మెథడ్లో సైడ్ జాయిన్ చేసుకోవాలి. తర్వాత లైనింగ్ క్లాత్ ఫోల్డింగ్ చేసుకోవాలి, కింద ఒరిజినల్ క్లాత్ కూడా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫస్ట్ హైట్ చెక్ చేసేసుకుని ఎంత హైట్ ఎక్స్ట్రా వచ్చిందో, వాళ్ళు 41 చెప్పారు, 41 అంతా ఉంచుకుని మిగతాదంతా కూడా మనం ఫోల్డింగ్లోకి పంపేయాలన్నమాట. ఎప్పుడైనా సింక్ అయినా పైకి వెళ్ళినా కూడా మనకి యూజ్ అవుతుంది ఇప్పుకుంటానికి. అందుకు నేను ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రానే పెట్టాను, వాళ్ళు చెప్పిన దానికన్నా ఫోల్డింగ్లోకి లోపలికి పంపడానికి. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేయండి. రెండో వైపు కూడా సేమ్ ఇదే మెథడ్ యూజ్ చేయాలి.
ఇప్పుడు కింద నేను చూసారా ఫస్ట్ వచ్చేసి సన్నగా ఫోల్డ్ చేస్తున్నాను ఫినిషింగ్ నీట్గా రావడానికి. సన్నగా ఫోల్డ్ చేసేసుకుని తర్వాత కొంచెం పెద్దగా ఫోల్డ్ చేయాలి, అప్పుడు ఫినిషింగ్ బాగుంటుంది. ఇలా చిన్నగా ఫోల్డ్ చేసిన తర్వాత కొంచెం పెద్దగా ఫోల్డ్ చేయండి, అంటే ఒక 1 ఇంచ్ అంత పెద్దగా, అంతే, ఇంకా ఎక్కువ అవసరం లేదు. ఇలాగా ఇంత చాలు. ఇలా మొత్తం కూడా. అయితే మనకి ఇక్కడ కొంచెం కుచ్చిలా పెట్టుకోవాలి అక్కడక్కడ నీట్గా రావడానికి. ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి. లైనింగ్ కూడా సేమ్ అదే విధంగా జాయిన్ చేసుకోవాలి, అంటే కింద ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటే ఇంకో ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంటుంది. ఐరన్ చేసిన తర్వాత వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా నేను ఐరన్ చేయలేదు. ఇంకో హ్యాండ్ వచ్చేసి పట్టి విత్ పఫ్ అనమాట, అంతే. ఇది వచ్చేసి మన ఏజ్ వాళ్ళకి సెట్ అయిపోతుంది. 41 హైట్ అంటే బిలో నీ అనమాట, మోకాల కన్నా కిందకి. ఫైనల్ లుక్ బొమ్మకు పెడితే ఇలా ఉందండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.